అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా కావచ్చు, లేదంటే సింగరేణి ప్రభావిత ప్రాంతంలో, లేదంటే సింగరేణి సంస్థ ఉన్న ఏరియాలలో సింగరేణి యాజమాన్యం ఎట్లాంటి పనులు నిర్వహించిందో సాక్షి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ఇక సింగరేణి సిఎస్ఆర్ నిధుల దుమారం 2023-24 సంవత్సరంలో 38 కోట్ల రూపాయల కేటాయింపు, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించి నిధులు, ఇతర ప్రాంతాలకే 50% వినియోగించాలని కార్మికుల ఆగ్రహం. విద్య, వైద్యం, ఉపాధి, ఇతర సేవలకు కేటాయింపు, నిత్యాన్నదానాలు, కమ్యూనిటీ హాళ్లు, చెరువుల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా 119 అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణం, నిబంధనలకే నడుచుకుంటున్నామన్న అధికారులు. ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆ ప్రాంతంలోని ప్రభావిత ప్రాంతాలను ఆ పరిశ్రమ దత్తత తీసుకోవాలి, లేదంటే ఆ పరిశ్రమల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల కింద ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మరి సింగరేణి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఏర్పాటు అయిన తర్వాత సింగరేణి సిఎస్ఆర్ నిధుల నుంచి ముందుగాల ఎక్కడైతే సింగరేణి ప్రభావిత ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో 80% వరకు అభివృద్ధి పనులకు లేదంటే ఆ ప్రాంత శ్రేయస్సు కొరకు కొన్ని నిధులను కేటాయించాలి. అది ప్రతి ఏడాది చేయాల్సిన పని. మరి ఇక్కడ ఏం జరిగింది? సిఎస్ఆర్ నిధుల దుమారం లేపిరాట. ప్రభావిత ప్రాంతాల కోసం, వాటి అభివృద్ధి కోసం 38 కోట్ల రూపాయలు కేటాయించిరట 2023-24 సంవత్సరానికి. మరి ఆ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, ఏ ప్రాంతం అభివృద్ధి చేసిరో కూడా ఈ అన్నయ్య చెప్తుండు. చూద్దాం అసలు ఏం జరిగింది. గురువారం సింగరేణి సిఎస్ఆర్ నిధుల జాబితా 2023-24 జాబితా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో కోల్బెల్ట్ ప్రాంతాలను లోకల్ గా, ఇతర ప్రాంతాలను నాన్ లోకల్ గా పేర్కొన్నారు. ఎక్కడెక్కడ ఎన్ని లక్షల నిధులు ఖర్చు చేశారో వివరంగా ఉన్నాయి. ఈ పత్రం కార్మిక రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. గురువారం రోజు సిఎస్ఆర్ నిధుల కోసం 2023-24 సంవత్సరం లోకల్ ప్రాంతం అంటే కోల్బెల్ట్ ప్రాంతం, సింగరేణి ఉన్న ప్రాంతాన్ని కోల్బెల్ట్ ప్రాంతం అంటారు, లేదు ప్రాంతము నాన్ లోకల్ ప్రాంతం. మరి ఆ ప్రాంతాలకు ఎంత ఇచ్చింది, ఈ ప్రాంతానికి ఎంత ఇచ్చిందో ఈ అన్న సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతుంది. అంటే ఇది రాజకీయ వర్గాలలో, కార్మిక వర్గాలలో చక్కర్లు కొడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఏం జరిగిందట అంటే, అసలు అందులో ఏమున్నదట అంటే, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చేనేత సంఘాలకు కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి 50 లక్షలు ఇచ్చిందట. గ్రామీణ ప్రాంతాలలో నీటి సరఫరా, కమ్యూనిటీ హాల్ల కోసం పెద్దపల్లి, జగిత్యాల, ధర్మపురిలో 2 కోట్లు పెట్టింది. వరంగల్లో మానసిక వైద్యం, మానసిక వైకల్యం, వృద్ధుల స్కిల్ డెవలప్మెంట్ కోసం 50 లక్షలు. తర్వాత మెదక్ జిల్లా రాయంపేట డి ధర్మారంలో ఊర చెరువు అభివృద్ధికి 75 లక్షలు. పేదలకు నిత్యాన్నదానం కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బండిలింగాపులకు 6 లక్షలు. నిజామాబాద్ అల్షిఫా మెటర్నరీ అండ్ జనరల్ ఆసుపత్రికి 50 లక్షలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా సంఘాల కమ్యూనిటీ భవనానికి 50 లక్షలు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను 119 నియోజకవర్గాలకు 15 కోట్ల రూపాయలను కేటాయించింది. మరి కోల్బెల్ట్ ప్రాంతం ఉన్నది, అందులో ఒక్కటన్నా అంటే లేదు. మరి కోల్బెల్ట్ జిల్లా ఉన్నదా అంటే అందులో ఒకటన్నా అంటే లేదు. 50% నిధులు బయట జిల్లాలకే కేటాయించింది సింగరేణి సంస్థ అనేది చెప్పుకోవాలి. ఇంకా ఏంటట అంటే, ఇతర ప్రాంతాలలో అధికమా సింగరేణి గనులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో 12 నియోజకవర్గాలలో విస్తరించి ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి 12,60,504 రూపాయల చొప్పున వెచ్చించిన 12 నియోజకవర్గాలకు కలిపి 1,51,26,048 రూపాయల అవుతాయి. కానీ మిగిలిన 107 నియోజకవర్గాలకు 13,48,73,928 రూపాయలు అవుతున్నాయి. అయితే
80% నిధులను స్థానికంగా ఖర్చు చేయాల్సి ఉండగా ఇలా నిబంధనలకు విరుద్ధంగా అధిక నిధులను ఇతర ప్రాంతాలలో ఖర్చు చేయడం ఏంటని కార్మిక రాజకీయ వర్గాలు నాయకులు నిలదీస్తున్నారు. దీనిపై సింగరేణి యాజమాన్యం మాత్రం తాము నిబంధనల మేరకు 50% లోకల్ 20% నాన్ లోకల్ ప్రకారమే నడుచుకున్నామని, ఇక్కడ నిధులు ఖర్చు విషయంలో ఉల్లంఘనలు జరగలేదని కొన్ని ప్రాంతాలను నాన్ లోకల్ ఏరియాలుగా చూపడం ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. కార్మిక ఆ సింగరేణి అధికారులకు ఏం సంబంధం లేదు, నిజంగానే పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు. కోల్బెల్ట్ ప్రాంతాలకి 80% నిధులు ఇస్తారు, మిగతా ప్రాంతాలకు 20% నిధులను కేటాయించుతారు. మరి ఈ సింగరేణి సిఎస్ఆర్ నిధులన్నీ ఏడిపోయినాయి అన్న సింగరేణి అధికారులు అన్న బలరాం సారు, మరి ఇప్పుడు అంతకుముందు వేరే సారు ఉండే. మరి సింగరేణి అధికారులను అడిగే ప్రశ్న ఏంటంటే, మరి గోదావరి కని పట్టణంలో అభివృద్ధి చేసుకున్న ప్రాంతాల పరిస్థితి, అదే ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు ఏడా అభివృద్ధి చేసి రోజు చూపెట్టుర్రి. లేదంటే ఇతర మందమరి రీజన్లకు పోయినా, ఇటు రామగుండం రీజన్లోకి పోయినా, భూపాలపల్లి రీజన్లోకి పోయినా, లేదంటే ఖమ్మం పోయినా, ఏడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, కోల్బెల్ట్ ప్రాంతానికి పోయినా, మీ ప్రభావిత ప్రాంతాలల్లో మీరు ఎంత మేరకు పనులు చేస్తారు? మరి ఈ ప్రభావిత ప్రాంతానికి కేటాయించిన నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? నిధులన్నీ ఎక్కడికి పోయినాయి? ఎవరు తీసుకుపోయారు? ఎక్కడికి తీసుకుపోయారు? మరి ఆ ముచ్చట అధికారులను అడిగితే మేము పూర్తి స్థాయిగా కోల్బెల్ట్ ప్రాంతానికి 80% చేసినాం, నాన్ లోకల్ 20% చేసినాం, ఇది నిజమే, మా దగ్గర ఉన్న లెక్కలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కాదు ప్రజలారా, మన ప్రాంత కోల్బెల్ట్ ప్రాంతాన్ని నిధులన్నీ హైదరాబాద్ ప్రాంతాలకు తరలించారు. మన ప్రాంత నిధులన్నీ గతంలో సిద్దిపేట ప్రాంతాలకు తరలించారు. మరి ఎందుకు తరలించారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక సింగరేణి సంస్థ ఏర్పాటైంది. దాని యొక్క సిఎస్ఆర్ నిధులు ప్రతి సంవత్సరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కొంత ఉపయోగించాలి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే పరిశ్రమను స్థాపించారో ఆ పరిసరాల ప్రాంతాలు అభివృద్ధి కోసం 80% నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరి 20% ఇతర ప్రాంతాలకు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కేటాయించాల్సి ఉంటుంది. కానీ గతంలో వేసిన కథలు ఏందయ్యా అంటే, సిఎస్ఆర్ నిధులన్నీ తీసుకుపోయి సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాలలో, మెదక్ ప్రాంతాలలో పెట్టారు. ఇక కోల్బెల్ట్ ప్రాంతంలో గోదావరి కని కావచ్చు, అటు మందమరి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, అటు ఖమ్మం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మరి వీటి గురించి అడిగినోళ్ళు లేరు. అడుగుదామన్నా అడిగినోళ్ళు ఆ విషయాలను పట్టించుకున్నటోళ్ళు కూడా గతంలో కనవల్లే. ఇప్పుడు కూడా 23-24 సంవత్సరం అంటే వాళ్ళ హయాంలోనే జరిగింది. ఆ 24 ముచ్చట వరకు ఇక సగం వాళ్ళది సగం వీళ్ళది. మరి వీళ్ళు మొత్తం తెలుసుకునే వరకు పేపర్కి వచ్చింది వార్త. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న ప్రభావిత డివిజన్లను సింగరేణి సంస్థ అభివృద్ధి చేయాలి. మరి ఏడా అభివృద్ధి చేస్తాంది? వాటర్ ప్లాంట్లు పెట్టిరు అన్ని డివిజన్లు. కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రభావిత ప్రాంతాలలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది, తాగునీరు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 200 LPOనో LOPలో కింద లేదు 2000 లీటర్లను అందించే విధంగా పెట్టింది. మరి ఏమైపోయింది అది యొక్క అభివృద్ధి? వాటిని పట్టించుకునే పాపాన లేదు. వాటి యొక్క ఫిల్టరైజేషన్ గురించి మాట్లాడే తోలే లేరు, వాటి గురించి చెప్పేటోళ్ళు కూడా లేరు. పెట్టిరు పేరుకే, ఆడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినాం, వాటి నిర్వహణ అనేది లేదు. ఇట్లా అన్ని ప్రాంతాలలో ఎన్ని కోల్బెల్ట్ ఏరియా ప్రాంతాలు, మందమరి, బెల్లంపల్లి, ఇటు గోదావరి కనిపి, అదే రామగుండం రీజన్లు, అటుపోతే భూపాలపల్లి రీజన్, అటుపోతే ఖమ్మం రీజన్లలో ఎక్కడ కూడా ప్రభావిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ల నిర్వహణ కనబడతలేదు. ఇక రోడ్లు వేస్తామని చెప్తారు, అరకొర రోడ్లు వేసి పోతారు. మరి అదేమైందా అంటే, రాలే బిల్లు అత్తే చేస్తాం. మరి ఈ సిఎస్ఆర్ నిధులన్నీ హైదరాబాద్ ప్రాంతంలో, లేదంటే నిజామాబాద్ ప్రాంతంలో, లేదంటే సిద్దిపేట ప్రాంతంలో, లేదంటే మెదక్ ప్రాంతంలో అక్కడ కూడా పెట్టాలి. అక్కడ 20% కేటాయించాలి, ఇక్కడ 80% కేటాయించాలి. మరి ఉన్న ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతాలను ఎందుకు అభివృద్ధి చేస్తుంది సింగరేణి సంస్థ? మరి కార్మిక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే చేస్తాయి. ఇక యూనియన్లు మాట్లాడుతున్నాయట. ఇప్పుడు మరి మాట్లాడాలి. ట్రేడ్ యూనియన్లు అన్ని ఎక్కడ నిద్రపోతున్నాయో తెలుస్తలేదు. మరి ట్రేడ్ యూనియన్లు ఎందుకు మాట్లాడతలేవో కూడా తెలుస్తలేవు. మరి ఈ సిఎస్ఆర్ నిధుల యొక్క పరిస్థితి ఏంది?
ఏమైపోయినాయి? 38 కోట్ల రూపాయలు 23-24 సంవత్సరంలో కేటాయిస్తే మరి కోల్బెల్ట్ ప్రాంతాలలో ఈ 38 కోట్ల రూపాయల నిధుల ఖర్చులో 80% ఎక్కడ ఏ ప్రాంతాలలో పెట్టిందో అడిగి తెలుసుకోర్రి. శ్వేతపత్రం వచ్చేటట్టు చెయ్యరా? అది మీ బాధ్యత కాదా? ట్రేడ్ యూనియన్ల బాధ్యత కాదా ఇది? మరి ఇదేందో ముచ్చట విడ్డూరంగా ఉన్నది. ఇక దుమారమే ఉన్నది ప్రజలారా. మన నియోజకవర్గాలలో 12 లక్షల రూపాయల చొప్పున వేసిన మన ఏది కోల్బెల్ట్ ప్రాంతాలలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గానికి 12 లక్షల చొప్పున వేసినా కూడా 1,51,00,000 అవుతాయట. ఇక మిగిలిన 107 నియోజకవర్గాలకు 13,48,000 రూపాయల పైచీలకు అవుతుందట. సారీ, 13,48,00,000 రూపాయలు అవుతున్నాయట. అంటే మనకు 1 కోటి అవుతుంది. ఏది ప్రభావిత ప్రాంతాలలో 1 కోటి మాత్రమే. సింగరేణి పరిశ్రమ ఉన్న ప్రాంతాలు నియోజకవర్గాలలో 1,51,00,000 అవుతుంది. అదే వేరే ప్రాంతాలలో 13 కోట్ల రూపాయలు పెట్టి పనులు చేపిస్తారు. మరి మనకెందుకు లేదు? మనకు అద్దా? మరి ఈ ప్రాంత అభివృద్ధి జరగద్దా? పరిశ్రమ ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందద్దు అంటే చెప్పురి సింగరేణి యాజమాన్యం అధికారులారా, మేము వేరే ప్రాంతాలకు మమ్మల్ని తరలిరి. మరి మీరే హైదరాబాద్ ప్రాంతాలలో ఈ కోల్బెల్ట్ ప్రాంతాలలో బతుకుతున్న జనజీవనానికి హైదరాబాద్, మెదక్, సిద్దిపేట ప్రాంతాలలో స్థలాలను కేటాయించురి. వీళ్ళు పోయి ఆడ బతుకుతారు. అప్పుడు మీ పరిశ్రమ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏమి లేకుండా జరుగుతుంది. మరి ఇది కూడా ఆలోచన చేసుకోరు. సింగరేణి సంస్థ ప్రభావిత డివిజన్లను పట్టించుకోరు, ప్రభావిత ప్రాంతాలను పట్టించుకోరు, నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకోరు. మీ పరిశ్రమ ఉంటున్న నియోజకవర్గాల గురించి లేదు, మీ పరిశ్రమ ఉంటున్న జిల్లాల గురించి లేదు, మీ పరిశ్రమ ఉంటున్న ప్రాంతాల గురించి లేదు. కానీ పక్క జిల్లాలు, పక్క ప్రాంతాలు, పక్క రాష్ట్రాల అభివృద్ధి కోసం మీరు పాటుపడతారు. మరి మా ప్రాంత బిడ్డలందరూ ఎక్కడికి పోవాలో సింగరేణి యాజమాన్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవాలి. గిరి ప్రజలారా, మనల్ని కాదని కోల్బెల్ట్ ప్రభావిత ప్రాంతాలు కాదని కోల్బెల్ట్ పరిశ్రమలు సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన పరిశ్రమ ఉన్న ప్రాంతాలను కాదని పక్క ప్రాంతాల అభివృద్ధి కోసం పాటుపడుతుంది సింగరేణి యాజమాన్యం అనే చెప్పుకోవాలి. గిది ప్రజలారా ఇవాళ ఈ సిఎస్ఆర్ నిధుల దుమారం.